రేవంత్ అన్న ఎవలు? తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ చెయ్యి పార్టీ పెబ్బే అని ఎవరైనా చెప్తారు. అట్లనే ఏపీ సీఎం బాబు సారు శిష్యుడు అని కూడా చెప్తారు. శిష్యుడు అని అంటే రేవంత్ అన్న కోపం వస్తుంది, సహచరుడు అంటే కొలిగ్ గంతే అంటాడు. గది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు మల్లోగా మల్క బాబు సార్ మీద రేవంత్ అన్న మాట్లాడిన మాటలైతే మస్తుగా వైరల్ అవుతున్నాయి. మరేం మాట్లాడిండో చూద్దాం పాండ్రి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. బాబు సార్ తోటి పోటీపడి పనిచేసే ఛాన్స్ వచ్చిందని సంబరపడుతున్నాడు రేవంత్ అన్న. అట్లనే ఇన్నొద్దులు 12 గంటలు పనిచేస్తే సరిపోద్ది అనుకున్నా. కానీ పక్క రాష్ట్రంలో బాబు సారు రోజుకు 18 గంటలు పనిచేసినట్టే గీడ రేవంత్ అన్న కూడా 18 గంటలు పనిచేస్తాడట. మంచి టాలెంట్ ఉన్న ఆటగాంతో పోటీ పడితేనే మన టాలెంట్ ఏందో బయటపడుతుంది అని అంటున్నాడంటే ఇన్నొద్దులు ఏపీ సీఎం ఉన్న జగన్ అన్నకు టాలెంటు, నాలెడ్జి లేదని రేవంత్ అన్న ఉద్దేశం అయ్యింది. ఇప్పుడు బాబు సార్ వచ్చినాకనే ఆటగాడు, నైపుణ్యం అనే మాటలు ఎందుకు వచ్చినాయి? బాలకృష్ణ సారోళ్ళ బసవతారకం దవాఖానా 25 ఏళ్ళ పండుగకు పోయిండు కదా, గాయంత బాబు సార్ గురించి మంచిగా చెప్పడా అని అనుకుందాం అనుకుంటే గా మాటలు గట్ల చెప్పినట్టు లేవు. గప్పట్ల తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు, ఏపీ పాత సీఎం జగన్ అన్న దోస్తులుగా ఉండేది. నడిమిట్ల పరిచయమైన గవాళ్ళ నడవనే గంత దోస్తానం ఉంటే వెనకటి నుంచి బంధం ఉన్నా మేమెంత దోస్తానతోటి ఉండాలి అన్నట్టే ఉన్నాయి మాటలు. అట్టనే గురువు మీద లోపటున్న పాయరం బయటికి తన్నుకొచ్చినట్టున్నది. ఇక చూద్దాం మరి 2 తెలుగు రాష్ట్రాలను ఇద్దరు గురు శిష్యులు ఎట్లా డెవలప్ చేస్తారో, నీళ్ళ పంచాది, ఆస్తి పంచాదులను ఎట్లా తెంపుతారో.